వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గురజాల మండలంలో చెర్లగుడిపాడు గ్రామానికి సమీపంలో ఉన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నేను తుఫాన్ ప్రభావంతో ఇటు ప్రజలు ఇటు రైతులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. వాతావరణం కుదుటపడిన తరువాత అధికారులు పొలాలకు పోయి రైతులకు ఎంతో నష్టం వాటిల్లిందని అంచనాలు వేసి ప్రభుత్వం ద్వారా రైతులకు పంట నష్టాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనుముల మురళీధర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, పట్టణ కన్వీనర్ కొక్కుముడి అన్నారావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు సిద్ధాడపు గాంధీ, ఎం నింపివేముల చలమయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య, గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం ప్రసాద్, కౌన్సిలర్ ఇందుకూరి సుబ్బారెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ అమరారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిలబడ్డాం. సాగర్ పొలం చూపెడుతున్నాడు. పాపం ఇంకొక 10 రోజుల్లో కోతకు వచ్చింది. అమ్ముకొని హాయిగా లాభం చేకూర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు పెట్టుబడిగా పెట్టిన 50, 60, 70 వేల రూపాయలే ఏమవుతుందని వదిలేలా ఇంకెందుకు దాంట్లో. అనేక మంది రైతులు ఉంటారు. కేవలం ఒక చెర్లగుడి వాడే కాదు, పల్నాడు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో చాలా మంది రైతులు ఉన్నారు. సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి తీసుకొచ్చి. ఆంధ్ర రాష్ట్రంలో పెను తుఫాను రావటం వల్ల ఈ ప్రాంతంలో గడిచిన 2-3 రోజుల నుంచి విపరీతంగా వాన పడటం వల్ల ఈరోజు చూస్తున్నాం మనం అంతా కూడా పొలాల్లో నీళ్లు విపరీతంగా వచ్చినాయి, పంటలు దెబ్బతిన్నాయి. ఒప్పుకుంటాం. ఈరోజు అధికారులంతా కూడా మరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళ పూర్తి మరి పనంతా అక్కడే చూస్తున్నారు. అయిపోయిన తర్వాత బహుశా ఈ వాన తగ్గిన తర్వాత అంతా కుదుటపడిన తర్వాత పొలాల్లోకి పోయి అధికారులందరూ, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎంత మేర పంట నష్టం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరమేమో పంట బాగా పండింది, రేటు రాకపోయేటప్పటికి కన్నీళ్లు మిగిలినాయి రైతులకి. ఈ సంవత్సరం పర్లేదురా, వానలు బాగా పండినాయి, ఈ సంవత్సరం అన్నా పోయిన సంవత్సరం అప్పులు తీరుతాయి, మళ్ళీ లాభాల్లోకి వస్తామనుకున్నప్పుడు మరి ఎందుకో దేవుడు చిన్నచూపు చూసి ఇటువంటి సైక్లోన్ రావటం. మరి ఎంత మేరకు నష్టం జరిగింది. 20,000 అవన్నీ కూడా తక్షణమే ఇచ్చి రైతుల్ని కాపాడండి. ఎంత మేరకు నష్టం జరిగింది కూడా అంచనా వేయవలసిందిగా అధికారులను కోరుతాం. ఏది ఏమైనా ఈ వచ్చే 2-3 రోజులు పూర్తిగా గ్రామాల్లో ఇంకా పర్యవేక్షణ పెట్టి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చూడాలి. అలాగే మా దృష్టికి ఏదొచ్చినా, ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేదో ఇళ్లలో కూర్చున్నాం అనేది కాదు. మీరు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో, మండలాల్లో, లేదు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం అప్రమత్తంగా ఉన్నాం. ఇదేం రాజకీయం చేసే తరుణం కాదు. కేవలం ప్రజల సమస్యలు అధికారులకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఆ బాధ్యతని అందరం కూడా పరిపూర్ణంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం.